ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రాండ్ శాంక్షన్ చేయించి ఫస్ట్ వాకింగ్ ట్రాక్ పక్కన ఆల్రెడీ పెట్టేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు రేపు ఎల్లుండి 7 కోట్ల వ్యయంతో 29 పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన. ఈ ఒక్కరోజే 14 పార్కులకి శంకుస్థాపనలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతూ మరోపక్క ప్రజల ఆరోగ్యం విషయంలో యోగా కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజలకి ఆహ్లాదకర రీతిలో పార్కులు ఉండాలా అన్న ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు చేసి చంద్రన్న పార్కుల బాట పేరుతో 29 పార్కులకి శంకుస్థాపనలు. ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఆ యొక్క పార్కుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనే కాదు, 3 నెలల్లో ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని, ముందు పార్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకే చుట్టూ గోడ కట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ఆ పార్కులు ఆ యొక్క ప్రజలకి ఎంతో ఉపయోగపడేటట్టు చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని మాట చెప్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ 3 రోజుల పాటు 18, 19, 20 తారీఖుల్లో 29 పార్కులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 7 కోట్ల వ్యయం. ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాల్ని, పార్కు స్థలాల్ని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా 150 కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది, ప్రజల ఆస్తిది కాపాడగలిగామని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కబ్జాదారుల చెర నుంచి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద, స్థానిక ప్రజల మీద, అందరి మీద కూడా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది. అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తా, 2వ హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కబ్జాదారులారా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు. ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదామనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియచేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో, భూముల మధ్యస్థాల్లో, డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి. ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళతారు లేదా కోర్టుకి వెళతారు. అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లో పడి ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ నెల్లూరు రూరల్ కుటుంబం అందరం కలిసి, ఎన్నికలు లేవు, ఎన్నికలు పూర్తయినాయి, ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ అజెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటమిరెడ్డి సీతారెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతూ ఉంది. చేసి కొన్ని చూపించాం, మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భాగం పంచుకోవాలని చెప్పని భాగస్వామ్యం కావాలని కోరుతూ ఉన్నాం.